వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అనగనగా ఒక ఊరిలో స్టోరీ గురించి ఈరోజు ఒక చక్కని స్టోరీ మనం విందాం. అలాగే పూర్తిగా చూడండి, స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే అందులో స్టోరీ మిస్ అయిపోతుంది, చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరి ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. అనగనగా ఒక ఊరిలో ఒక జాలారి ఉండేడు. అతను చాలా ధర్మంగా ఉండేవాడు. అతను ఎప్పుడు కూడాను చేపలు పట్టుకుంటూ ఆ వచ్చిన చేపలతో అమ్మి వాళ్ళ కుటుంబానికి సరిపడేవి ఇంటికి తీసుకెళ్ళి మిగతావి అమ్మి ఆ డబ్బులతో ఇంట్లో కుటుంబ పోషణ చేస్తుండేవాడు. ఇలా ఉండగా ప్రతిరోజులాగే ఒకరోజు చేపలకు వల పట్టుకొని వెళ్ళాడు. మధ్యాహ్నం అయింది, ఎండ బాగా ఉంది, కానీ ఆ రోజు ఒక్క చేప కూడా పడలేదు. ఆకలి దప్పిక, కానీ చేపలు అమ్మి డబ్బులు తీసుకుంటే కానీ కుటుంబం గడవదు, లేదంటే పస్తులు ఉండాలి. నీడలోకి వెళ్ళి అలాగే చెట్టు కింద కూర్చొని మళ్ళీ వచ్చి నదిలో 2 దోషుల నీళ్లు తాగి కడుపు నిండిది అనగానే మళ్ళీ వల పెట్టుకొని వెళ్ళాడు. ఈసారి వల బరువుగా వచ్చింది. చూస్తే ఒక బిందె. వెంటనే ఆ బిందెను చూసేటప్పటికి అతనికి ఇందులో ఏదైనా విలువైన నాణ్యాలు ఏమైనా ఉండొచ్చని చెప్పి వెంటనే ఆ దేశపు రాజుగారి దగ్గరికి తీసుకువెళ్ళి అప్పచెప్పాడు. రాజు దానిని పగలగొట్టించి చూస్తే అందులో అన్ని వజ్రాలు, బంగారు నాణ్యాలు ఉన్నాయన్నమాట. ఎన్నో కోట్ల విలువ చేసే ఉండే ఖరీదైనవి. రాజు అతను చూసి మెచ్చుకొని, నువ్వు చాలా మంచివాడివి, ధర్మాత్ముడవు, నువ్వు ఇలా తెచ్చి అప్పచెప్పినావు, వేరే వాళ్ళైతే వీటిని ఇవ్వరు అని చెప్పేసి అతను ఎంతగానో మెచ్చుకొని అతనుకు బంగారు నాణ్యాలు ఇస్తాడన్నమాట. ఎన్ని బంగారు నాణ్యాలు ఇస్తాడంటే 100 బంగారు నాణ్యాలు ఇచ్చి అతనికి ఒక రాజముద్రిక కూడా ఇస్తాడు. ఇదిగో ఈ రాజముద్రిక తీసుకెళ్ళు, నీకు ఎప్పుడైనా ఏదైనా అవసరం ఉంటే వెంటనే ఈ రాజముద్రిక చూపించావంటే నిన్ను లోపలికి విడిచిపెడతారు, నువ్వు నన్ను కలవచ్చు అని చెప్పి ఎంతో గౌరవ సత్కారాలతో తన ఇంటి దగ్గర దింపాడు. భార్య చూడగానే ఎంతో ఆనందపడింది. అతని కోసం మంచినీళ్ళు తెస్తే జరిగిందంతా చెప్పగానే ఆవిడ కూడా ఎంతగానో సంతోషించింది. ముందుగా వాళ్ళ పూరి గుడిసెని తీసేసి చక్కగా ఒక మంచి ఇల్లు కట్టుకున్నాడు. అలాగే తను ఎలాగో ధర్మంగా ఉంటాడు కాబట్టి ఆకలితో ఉన్న వాళ్ళకు అన్నం పెట్టడానికి తను ఎప్పుడూ ముందుండి ఆ బాటసార్లు వచ్చే వాళ్ళకు వేళకు భోజనం పెడుతూ ఉండేవాడు. ఇలా ఒకరోజు రాజు వేటకి వెళ్ళి మంత్రి రాజు కూడాను అలా వస్తునేటప్పటికి ఆకలిగా ఉంది, ఇక్కడ ఏదో సత్రం కనబడుతుంది, వెళ్దామని చెప్పి లోపలికి వెళ్ళేటప్పటికి అక్కడ జాలారి భార్య ఇంకా ఆమె అందరికీ దగ్గరుండి వడ్డిస్తూ ఉండడం చూశాడు. జాలారి లేడు, చేపల వేటకు వెళ్ళిపోయాడు. తనకు డబ్బులు వచ్చిందని కూర్చొని తినలేదు. ఎప్పటిలాగే తన పని తాను చేసుకుంటూ ఆ వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని పోషణ చేస్తూ ఉండేవాడు. రాజుగారు ఇచ్చిన డబ్బులను బీదల కోసము అలాగే దాన ధర్మాలు ఇంకా రకరకాలుగా చేస్తూ ఉండేవాడు. ఇలా ఉండగానే రాజుగారు చక్కగా తిని ఆహారం చాలా బాగుంది, ఎవరు అని చెప్పి అక్కడ అడిగేటప్పటికి జాలారి పేరు చెప్పడంతో రాజు ఎంతగానో మహదానందపడతాడనమాట. ఇలాంటి వాళ్ళు ఉండటం వల్లే ఈ సమాజంలో ఇంకా ధర్మం నిలిచి ఉంది, ఇంకా ఈ యుగం ఇలా నడుస్తుందని చెప్పి ఎంతగానో ఆనందపడి తర్వాతేమో జాలారుకి మళ్ళీ ఒకసారి ఏదైనా అవసరం ఉంటే మొహమాట పడకుండా వచ్చి నన్ను కలవండి, మీకు ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉన్నా ఇలా అన్నదానం చేయటానికి నిరంతరము మీరు ఎవరికి ఏది కలిగిన ఇవ్వటానికి మీరు ఎప్పుడూ చేయండి, మీకు కావలసిన డబ్బు నేను ఇస్తానని చెప్పి రాజుగారు మంత్రి గారు వెళ్ళిపోయారన్నమాట. దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే మనకు డబ్బులు దొరికాయని కూర్చొని తినడం కాకుండా కష్టపడాలి, మన పని మనం చేసుకోవాలి. అలాగే కష్టపడటం వల్ల ఎప్పటికైనా మనం మంచి ప్రయోజకులం అవుతాం. సమాజం ఇలాగే రాజుగారు రాజుగారి దగ్గర మంచి పేరు తెచ్చుకున్నట్టుగా మనం కూడా ఆ జాలారిలాగే మంచి పేరు తెచ్చుకోవచ్చు. కాబట్టి ఎప్పుడు ధర్మంగా ఉండండి, కష్టపడే తత్వాన్ని, హార్డ్ వర్క్ని నమ్ముకోవాలి. మరి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ మీ, కామెంట్ చేయండి, లైక్ చేయండి.